స్వామి ఈ లోహాల గురించి ముచ్చట పెట్టుకుందాం. లోహాల మీద నాకు ఒక శాన బాధ ఉన్నది. బంగారం ధర ఏంది స్వామి, లచ్చ దాటే పుట్టట్టున్నది కదా. ఇక 88,000 అంట సొక్కం బంగారం కొనుక్కుంటే. ఈ 88,000 ఈ తేపకు మళ్ళీ 4 నెలల్లో మళ్ళీ లచ్చ దాటిపిచ్చేస్తారు. నా పెళ్లిలో పెట్టిన కాసులారము, పూసలు తాడు, నల్ల పూసలు, మకర కుందనాలు, ఒక అమ్మలు, ఈ గాజులు తప్ప ఏం కొనుక్కోలేదు వరకు దాకా. మళ్ళా ఇక కొనుక్కోవద్దా మేము? బంగారం కొనుక్కోవాలంటే ₹1,00,000 సిగ్గుపోతుంది. ఇది కూడా మన యొక్క ఈ గ్రహాల మార్పులు, కాలానుగుణంగా వస్తున్నటువంటి మన కల్చర్ని బట్టి అది పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా గురుడు దానికి అధిపతిగా ఉన్నటువంటి సందర్భం. గురుడు యొక్క స్థితిని బట్టి బంగారం, లోహాలకి అధిక ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా బంగారం 1,00,000 దాటిపోతుందన్నా కూడా అతిశయోక్తి లేదు. తప్పకుండా బంగారం రేట్లు ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి. ఇంకా పెరుగుతాయి స్వామి, పెరుగుతాయి. ఇక పెళ్లి చేద్దామంటే తులం బంగారం ఇస్తాం, ₹1,00,000 కట్నం ఇస్తామని మాట్లాడుకోవాలేమో మేము. అదే మా సొంటోళ్ళంతా పెరుగుతాయి. సో ఈ సంవత్సరం వరకు అలాగనే ఉంటుంది. ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు మనం ఈ యుగంలో ఎప్పుడు మంచి ఎప్పుడు చెడు అనడానికి లేదు. ఈ యుగానికి శని రాజుగా ఉన్నాడు, రాహుకేతులు మంత్రులుగా ఉన్నాడు అనుకున్నాం. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. ఇది ఏదో ఒక సంవత్సరం ఉపశమనము, ఒక సంవత్సరం ఇది అనుకోవడానికి ఏదో ఒక రూపంలో మనకి ఉపద్రవాలు వస్తూనే ఉంటాయి. ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా మనం అనుకుంటాం ఆ పేరును బట్టి కానీ, సో కొన్ని శుక్రుడు, గురుడు వీళ్ళు ఉన్నటువంటి స్థానాలను బట్టి కానీ మంచిగా ఉంటుంది అని అనుకున్నాం. సో కానీ దానికి తగినట్టుగా ఇక్కడ ఆదివారం అయ్యి సూర్యుడు రాజుగా ఉండి, అలాగనే బుధుడు నీచరాశిలో ఉండడం, తర్వాత శని మీనరాశిలో ఉండడం, జలరాశిలో, ఇవన్నీ కూడా అంత మంచిగా ఉన్నటువంటి పరిస్థితి కదా. రాహుతో కలిసి శని ఉన్నాడు. సో కాబట్టి గురుడు యొక్క స్థానంలో శని రాహులు ఉండటం మంచిది కాదు. కాబట్టి గురుడు బాగానే ఉన్నాడు అనుకున్నా అంత పవర్స్ లేవు. కాబట్టి తప్పనిసరిగా ఇటు ప్రభావం మన పడతా ఉంటుంది. స్వామి మా పిల్లల గురించి అడిగే ముందు ఒక ముచ్చట అడుగుతా. ఈ గ్రహాలు అన్నారు, ఇవి మన మీదనే ప్రభావం ఎందుకు చూపియాలి స్వామి? అటు పోయి నీళ్ళ మీదనో పాల మీదనో చూపించుకోవచ్చు కదా, మనుషుల మీదనే చూపియాలనా? అదే అంటే పోపుని చూపిస్తాయి. ఇప్పుడు ప్రతిదానికి ఉపశమనము అన్నట్టుగా, ఇప్పుడు నెత్తినొస్తుందంటే అమృతాంజనం రుద్దుకోవాలి అన్నట్టుగా ప్రతి కష్టానికి ఒకటి మాత్ర వేస్తున్నారు, చేసుకోండి అయిపోతుందని రెమెడీలు. మరి దీనికి మాకేం రెమెడీలు లేవా? అదే ఇప్పుడు ఈ గ్రహాల యొక్క ప్రభావం మన జీవచరాలపై, మానవాళిపై పడుతున్నటువంటి సందర్భం ఏమిటి అంటే, సహజంగా పూర్వజన్మ సుకృతం ఇదంతా సృష్టి ఆరంభంలోనే ఏర్పాటు చేసినటువంటిది. ఈ గ్రహ కక్షల్లో ఇవన్నీ మనకి యుగ ఆరంభంలోనే మొదలైనటువంటిది ఈ వ్యవస్థలన్నీ కూడా. కాబట్టి మనిషి యొక్క పుట్టుక కారణం పూర్వజన్మ సుకృతం, కర్మఫలాలు అంటాం. వాటి రీత్యా మళ్ళీ జన్మని ఎత్తడం జరుగుతుంది. ఆత్మకు చావు ఉండదు. సో శరీరాన్ని మాత్రమే మారుస్తూ ఉంటాము. కాబట్టి ఎక్కడ ఏ కర్మఫలాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి తీర్చుకోవాలి. సో ఆ రీత్యా మనం జన్మలు ఎత్తుతూ ఉంటాము. దీనికి మోక్షం అనేది కూడా ఉండేటువంటి పరిస్థితి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో అధర్మం రాజ్యం వెళ్తుంది కాబట్టి అట్లా ఉంటుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు తల్లి నుంచి బిడ్డను వేరు చేసే సందర్భంలో, డెలివరీ అయ్యే సందర్భంలో ఆ గ్రహాల యొక్క ప్రభావం, డెలివరీ అయిన తర్వాత వెంటనే బొడ్డు కట్ చేసి ఆ బిడ్డకి లాక్ చేసి, బొడ్డును లాక్ చేసేసి తల్లిని బిడ్డను వేరు చేసి ఆ బిడ్డని చెంపల మీద కొట్టి, వీపు మీద చరిసి, అంటే సెన్స్ ఆర్గాన్స్ని టచ్ చేసి ఏడిపిస్తారు. ఆ ఏడ్పించినప్పుడు వాడు బాగా ఏడ్చాడు అంటే ఆ గ్రహాల యొక్క ఎనర్జీస్ తన యొక్క న్యూరో సిస్టమ్ మీద, అంటే మెదడులో ఉన్నటువంటి యొక్క ఆ సిగ్నల్ వ్యవస్థ మీద అనుసంధానం అవుతుంది. అంటే శాటిలైట్కి ఫోన్ అనుసంధానం అయినట్టు వీటిని అనుసంధానం అవుతుంది. అప్పుడు దాకా తల్లి నుంచి మాత్రమే ఫంక్షనింగ్ జరుగుతూ ఉండేది. ఇప్పుడు తనంతటిగా తానుగా తన ఎనర్జీస్కి అనుసంధానం అయినాయి. కాబట్టి అట్లా ఆ టైంలో అతను చేసిన పూర్వజన్మ సుకృతాలను బట్టి ఇక చేయబోయేటువంటి వాటి గురించి ఈ జన్మలో
అంటే పూర్వజన్మ, ప్రజెంట్ జన్మ, జరగబోయేది, ఈ మూడిటికి సంబంధించినటువంటి పుడుతూనే తెచ్చుకుంటాడు. ఆ తెచ్చుకున్నటువంటి వర్తమానాలను తెచ్చుకుంటాడు. తెచ్చుకొని దాని ప్రకారం ముందుకు పోతూ ఉంటాడు. సో కాబట్టి ఏంటంటే ఆ కర్మల్ని అనుభవిస్తూ, తప్పించుకోకుండా అనుభవిస్తూ, ధార్మికమైనటువంటి విషయాలు, ధర్మకార్యాలు చేసుకుంటా ఎవరైతే ఆ బిడ్డ పెద్దవాడై అలా చేసుకుంటా పోతూ ఉంటాడో కర్మలు తగ్గించబడతా ఉంటాయి. సో కొత్త కర్మలు చేయకుండా పాత కర్మలు తగ్గించబడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆ ప్రభావం ఈ బిడ్డల మీద పడుతుంది. కాబట్టి ప్రతి మనిషి మీద, ప్రతి జీవకోటి మీద పడుతుంది. కాబట్టి అట్లా ఉంటుంది.